కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగకు పంపిణీ చేయాల్సిన చీరలను ఎన్నికల సమయంలో ఆలస్యంగా పంపిణీ చేయడం జరిగిందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజుల రాజనరసు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పట్ల చొరవ చూపి పండుగలకు సంబంధించిన వస్తువులను సరైన సమయంలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని కొండభూదేవి గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ పండుగ సంబరాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజుల రాజనరసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పేద ప్రజలకు పండుగల సమయంలో దుస్తులు పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంగా పేద ప్రజలకు దుస్తులు సక్రమంగా పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి పండుగకు పేద ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలుస్తూ కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో మనకు ప్రతి పండుగకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే హిందూస్కి, రంజాన్ వచ్చిందంటే ముస్లింలకి, ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఏదో సందర్భంగా బట్టలే కావచ్చు, వాళ్ళకు ఫుడ్గా బియ్యమే కావచ్చు, ఏదైనా ఇచ్చి ఉండాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు అందరూ చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్థికంగా లేని వాళ్ళకు మీరు ఏదో కొంచెం సాయం చేస్తారని అనుకున్నా. ఎందుకంటే బాధాకరం, ఏదో ఇస్తారని మనకు ఆశ ఉంటుంది కానీ మీరు వాళ్ళకు నిరుత్సాహం చేసిందని ఒక బాధ. ఇంకోటి మన రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మనము క్రిస్మస్ పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ సొరవరాలే మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామని అంత పెద్ద సీఎం గారు చెప్పడం ఎంతో బాధగా ఉంది. మనం క్రిస్మస్ పండుగ అంతకుముందు చేసుకోలేమా, చేసుకున్నామా? ఈ 2 సంవత్సరాల ముందే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామా? అది ఆయన అంత పెద్ద సీఎంగా ఉండి కూడా ఈ మాట ఎందుకన్నారో ఆయనకే విజ్ఞతకే వదిలేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.